పేరంటంలో కుముదని చూసి ఊళ్ళో వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకోసాగారు. పేరంటాళ్ళు ఇద్దరు ముగ్గురు ఒక చోట చేరడం, వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నట్లుగా కుముదకి వినిపించేలా విసుర్లు విసరడం చాలాసేపటి వరకు కుముద ఓర్పుతో వింటూనే ఉంది. పట్నం వాసం బొమ్మలకి పై పై మెరిపే కాని కాంతి కండపుష్టి ఏముంటుందే? బాగా చెప్పావు. చెక్క బొమ్మల గుండెలు కంటుకుపోయి తడికి మీద చేయి వేసినట్లు ఓ అందమా చందమా. నగలతో అలంకరిస్తే తడిక కూడా తళతళలాడుతుందే. నగల మూజే మరి సంపద పోరులో సవతి పోరు కూడా కనిపించదని పూర్వం ఊరికే అన్నారా? నీది మరీ చేదస్తమే. సంపద కోసం కాకపోతే అంత మహాపట్నంలోనూ మొగుడే దొరక్కంటావా? మొగుడు దొరకేం, పెళ్లి చేసుకునే మొగుడు దొరకడు అంతే. కుముదకి ఆ మాటతో విపరీతమైన కోపం వచ్చింది. అంతకు ముందే వాళ్ల మాటలకి అసహ్యం వేసింది. చటుక్కున లేచి నుంచుంది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ ఎర్రని కళ్ళతోటే వాళ్ళందర్నీ చూసింది. తీక్షణమైన ఆ చూపులకి అంతా గతుక్కుమన్నారు. మాటలాపేసి గుసగుసలు మానేసి ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నారు. ఎవరైనా నోరు మెదిపారో నాలుగు జడించేసి ఉండేది. కాని ఎవరూ మాట్లాడలేదు. గప్చిప్. అంతా గుడ్లప్పగించి చూస్తున్నారు. "హుం" అంది గంభీరంగా. అందరి గుండెలు జల్లుమన్నాయి. మళ్ళా ఓ మారు కళ్ళు నలువైపులా తిప్పి అందర్నీ కలియజూసి ఉయ్యాల తొట్టి దగ్గరకొచ్చింది కుముద. తొట్టెలో బాబు ముద్దులు మూటగడుతున్నాడు. కుముదని చూసి బోసినవ్వు నవ్వాడు. నవ్వినప్పుడు బుగ్గలు మెరిశాయి. కుముద మనసు జల్లుమంది. తనలో తను నవ్వుకుంది ముసిముసిగా. ఈర్ష్యాద్వేషాలు ఏమీ అంటని ఈ పసివాళ్లు దేవుడికి ప్రతిరూపాల్లా ఎంత స్వచ్ఛంగా ఉంటారో అనుకుంది. బాబింకా నవ్వుతూనే ఉన్నాడు. బుగ్గలు మెరుస్తూనే ఉన్నాయి. మెరుస్తున్న ఆ బుగ్గల్ని ముద్దుగా పుణికింది కుముద. బాబు ఈ మాటు చేతులు కదుపుతూ నవ్వాడు. నవ్వుతున్నప్పుడు బుగ్గల మీద పడుతున్న సొట్టలు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తున్నాయి. బాబు చేతిలో 10 రూపాయల నోటు పెట్టింది. వాడు వెంటనే గుప్పిట మూసేశాడు. నోటిని గుప్పెళ్లతో పట్టుకుని చేతులెత్తి కేరింతలు కొడుతున్నాడు. కుముద మళ్లీ ఓ మాటు వాడి బుగ్గల పుణికి శనగలు పళ్ళు వాయనం పుచ్చుకుని బయలుదేరుతూ వెనక్కి ఓ మారు చూసింది. ఊళ్ళో అమ్మలక్కలందరూ తెల్లబోయి ఆమె కేసి చూస్తూ నిలబడున్నారు. ఇదిగో ఇలా చూడండి. పట్నం అమ్మాయిలు నగలకి డబ్బుకి విలువెవరు. విద్య విజ్ఞానం వివేకంగా మాట్లాడడం వీటికే వాళ్ళు విలువిస్తారు. తెలిసిందా? అందామనుకుంది. కాని తొట్టెలో పసివాడి బోసినముల్ని చూశాక, వాడి ముద్దు మురిపాలతో మనస్సంతా హాయిగా మారిపోయాక కుముద హృదయం అమృతమయం అయిపోయింది. అమృతత్వం సిద్ధించిన హృదయంలో కోపం కక్ష మాయమయ్యాయి. తనలో తను సన్నగా కూనిరాగం తీసుకుంటూ సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఈ పట్నం అమ్మాయి పొగరు తగ్గినట్లుందే, నగలన్నీ పెట్టుకుని వెళ్ళింది పేరంటం అంటూ జానకిరాం పక్కపక్క నవ్వాడు. కుముదకి కళ్ళనీళ్లు తిరిగాయి. వెటకారంగా మాట్లాడకపోతే ఆప్యాయంగానో హాస్యంగానో అనకూడదు. అదే మాట చిరునవ్వుతా అంటే తను ఎంత సంతోషించేది. మనస్సుని మురిపించేలా అనొచ్చు ఆ మాటలే. హేళం తప్ప ఈ ఇంట్లో ఆత్మీయతే కనిపించడం లేదు. చిన్నప్పుడు పుట్టింట్లో తల్లిదండ్రుల భయభక్తులు, పెద్దయ్యాక అత్తవారింట్లో అత్తమామల అదిలింపులు, అవహేళనలు. అసలు ఆడదాని బ్రతికే ఇంతేనేమో. బరువెక్కిన గుండెతో బాధగా లోపలికి వెళ్ళిపోయింది కుముద. జానకిరాం నొచ్చుకున్నాడు. దగ్గరకు తీసుకుని అనునయించాలనుకున్నాడు. అనుకున్నాడే కాని అలా చేయలేదు. మీ వదిన్ని పిలుచుకురా అని సుజాతని పంపించాడు. జానకిరాం పిలిచాడనొచ్చింది కాని కుముదకు రావడం ఇష్టం లేదు. అందుకే అయిష్టంగా వచ్చి నిలబడింది. ఈ ఇంట్లో సరదాగా ఆనందంగా తిరగాలని లేదా? ఎప్పుడూ ఆలోచిస్తూ బాధగా ముభావంగా ఉండడం ఎందుకు? ఇలా ఉండే మాట అయితే మీ పుట్టింటికి వెళ్ళిపో, రేపే పంపించేస్తాను అన్నాడు జానకిరాం విసుగ్గా. కుముద అదిరిపడింది. ఎప్పుడూ జానకిరాం నోటి నుంచి ఇలా వినలేదు. ఇదేం మొదటిసారి. ఇలా అండంలో ఏంటి ఉద్దేశం? తను ఏమంటుందో చూద్దామనా? లేక నా అవసరం తీరింది, ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పడమా? తన జీవితమంతా ఒక చక్రంలా మనోనేత్రం ముందు గిరున తిరిగింది. సురేష్తో పెళ్లి కోరుకుంది, కాలేదు. బిఏ దాకా చదువుకుందాం అనుకుంది, అది పూర్తి కాలేదు. తనని కావాలని కోరుకుని పెళ్లి చేసుకుంటున్న జానకిరాంతో తను జీవితాన్ని పంచుకోవచ్చు అనుకుంది. ఈ కోపురం ఇంత అందంగా తయారైంది. పోనీ అని తిరిగి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే చేసినప్పు 10,000 తీరలేదు. నేను కూడా తిరిగి వెళితే వాళ్ళకేం మనశ్శాంతి మిగులుతుంది? పోనీ ఎందులోనైనా పడి చచ్చిపోతే అప్పుడు మాత్రం అమ్మకి నాన్నకి క్షోభ కాదు. అందువల్ల తిరిగి వెళ్ళకూడదు, చావకూడదు, ఇక్కడే ఉండాలి. ఉండి ఈ ఇంట్లో ఇంత చాకరీ చేస్తూ అంత అన్నం తింటూ నా కాపురం చాలా బాగుంది, నా భర్త చాలా మంచివాడు అని బ్రతికేయాలి. అదెలా? నటించాలి అంతే. అదే మార్గం. కుముదకి ఇంకా ఆలోచన తెగలేదు.
ఏంటి మాట్లాడవేం? మీ పుట్టింటికి వెళతావా అని రెట్టించాడు జానకిరాం. మీ ఇష్టం. ఈ మాట పైకెంత ప్రశాంతంగా అన్నా కుముద మనసులో భయంకరమైన అలజడి సాగుతూనే ఉంది. భరించరాని ఆవేదన, కాగిపోతున్న ఆలోచనలు, తుఫానులో చిక్కుకున్నట్టు ఆందోళన. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లబోయింది. ఆలోచనలతో తల తిరిగిపోయి దబ్బున గడప మీద పడిపోయింది. జానకిరాం ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. కుముద పడిపోయింది. రెండు అంగల్లో వెళ్లి సందిట పొదువుకున్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టి తడిసిపోయింది. సుజాత, మంచినీళ్లు అంటూ అరిచాడు. ముఖం మీద నీళ్లు చిలకరించి రెండు గుక్కలు తాగించేటప్పటికీ ప్రాణం తెప్పరిల్లి కళ్ళు తెరిచి చూసింది కుముద. జానకిరాం ఆందోళనగా, ఏమైంది కుముద, ఇప్పుడెలా ఉంది అన్నాడు. జానకిరాం ఒక్కడే ఆందోళన పడుతున్నాడు. కుముద పడిపోయిందని తెలిసి కూడా రమణమ్మ ఏం పట్టించుకోలేదు. తెలియనట్టే కళ్ళు మూసుకుని పడుకుంది. అన్నయ్యకి మంచినీళ్ళందించి సుజాత కూడా వెళ్లిపోయింది. ఆ సమయంలో ఇంట్లో నౌకర్లు, పనివాళ్లు కూడా ఎవరూ లేరు. ఉన్నది ఇద్దరే, కుముద, జానకిరాం. కుముద కాళ్ళకి జానకిరాం మసగ్గా కనిపిస్తున్నాడు. రెండు చేతుల్లోనూ ఎత్తుకుని తీసుకువెళ్లి కుముదని మంచం మీద పడుకోబెట్టి పక్కనే కూర్చున్నాడు జానకిరాం. దెబ్బ తగిలిందా కుముద? అతని పలకరింపులోని ఆప్యాయత చల్లని గాలిలో వచ్చి మనసుకి హాయిగా తగిలింది. అబ్బే, ఏం లేదండి, ఏదో కళ్ళు తిరిగినట్లయితేను అంటూ సర్ది చెప్పబోయింది. నుదిటికి తగిలిన దెబ్బ గట్టిదయ్యి తల దిమ్ముగా ఉండుంటుంది. అందుకే నొప్పి తెలియడం లేదు అనుకున్నాడు జానకిరాం. అమ్మా అంటూ కుముద అట్నుంచుటూ ఒత్తిగిలింది. జానకిరాంకి జాలేసింది. అన్నట్టు మీ అమ్మగారు, నాన్నగారు ఉత్తరం రాశారు అంటూ జేబులోంచి కవర్ తీసి ఇవ్వబోయాడు. చేతితో వారిస్తూ, ఇప్పుడు వద్దులేండి, అసలు నేనంటూ ఉన్నానని 6 నెలలయ్యాక ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబోలు వాళ్ళకి. మీరు బాగా చూస్తున్నారు కనుక సరిపోయింది, లేకపోతే ఇంతేగా అంది కుముద. ఆ మాట గుండెలకొచ్చి సూటిగా తగలడంతో, నేనా బాగా చూస్తున్నానా? తిన్నావో లేదో అడగను కూడా ఎప్పుడూ అడగలేదే అనుకున్నాడు జానకిరాం. అనుకుని ఇబ్బందిగా అటు ఇటు చూస్తూ మాట మార్చి, మీ నాన్నగారు ఆఫీస్ పనుల్లో ఉండి రాలేకపోయారేమో. ఉత్తరం రాయకపోతే ఇంకా ప్రేమ లేనట్లేనా అన్నాడు జానకిరాం. నిజానికి ఇన్నాళ్ళ నుంచి మామగారు, అత్తగారు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. తను కుముదకి చెప్పలేదు, అంతే. నేను కుముద వస్తున్నామంటూ వాళ్ళకి ఉత్తరాలు రాసి వాళ్ళెవరూ ఇక్కడికి రాకుండా కూడా చేశాడు తను ఎన్నాళ్ళును. ఏంటండి ఆలోచిస్తున్నారు అంటూ అడిగింది కుముద. అబ్బే, ఏం లేదు తడబడ్డాడు జానకిరాం. మీతో ఒక మాట చెప్పాలి అంది కుముద నీరసంగా ఉన్న కళ్ళని చేతులతో కప్పుకుంటూ. ఏంటది? ఇప్పుడు మీ వాళ్ళింటికి తీసుకువెళ్ళమంటే మాత్రం కుదరదు, పొలం పనులు అవి ఉన్నాయి అన్నాడు కఠినంగా. అది కాదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది భయపడుతూ కుముద. ఎందుకు? ఒంట్లో బాగోలేకపోతే మనూళ్ళో ఆచార్యులు మందిస్తాళ్లే అన్నాడు జానకిరాం గట్టిగా అరుస్తూ. కుముదకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. పైగా ఆ మాటల్లో కాఠిన్యం ఆమెకి చిరాకు కలిగించింది. ఏదో సరదాగా మాట్లాడుతున్నాడనే ఆనందంలో చెప్పబోయింది. విరక్తిగా బతుకుతున్న సమయంలో తల్లిని కాబోతున్నాననే ఆనందం మెరుపులా మెరిసింది. ఆ సంతోషాన్ని మరీ తనని అడిగి చెప్పించుకుంటాడేమో అనుకుంది. భర్త ఆప్యాయంగా అడగడం, కొసరి అతడు అడగ్గా మురిపించుకుని భార్య చెప్పడం అదొక ఆనందం, దివ్యమైన అనుభూతిను. మాటల్లో ఎప్పుడు కాఠిన్యమే కాని అనురాగం కనిపించదు. మరి ఎంతవరకు మాట్లాడింది? ఆప్యాయంగానే మాట్లాడారే, మరి అంతలోనే ఈ కాఠిన్యమేమిటి? ఇందాకటి ఆత్మీయత నిజం కాదా, నటన? నాకు పనుంది అంటూ లేచి వెళ్లిపోయాడు జానకిరాం. అతడు వెళ్ళిందిక్కే చూస్తూ నిట్టూర్పు విడిచింది కుముద. గోవిందయ్య హాల్లో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఎంతసేపటికి ఆలోచన తెగడం లేదు. ఏం చెయ్యాలి? 10,000 నుంచున్న పళాను ఎలా తేవడం, ఎక్కడి నుంచి తేవడం? ఆ రోజున పెళ్లికి టెండర్లన్నీ గోల్మాల్ చేసి మావుళ్ళయ్య దగ్గర నుంచి 10,000 పట్టుకొచ్చి సర్దుబాటు చేశాడు శాస్త్రి. తర్వాత మావుళ్ళయ్య గంతులేస్తే అమాయకుడైన ఎల్డీసీ రామం మీద ఎక్కడ పడుతుందో అని తను విలువలాడిపోతే ఆ శాస్త్రే మళ్ళీ మావుళ్ళయ్యకి తనకి మధ్యన మధ్యవర్తిత్వం నేర్పి తన చేత మావుళ్ళయ్యకి ప్రామిసరీ నోటు 10,000కి రాయించాడు. ఇవాళ మావుళ్ళయ్య నా 10,000 నాకు నుంచున్న పాళాన్ని కక్కుతావా లేదా, లేకపోతే ఈ నోటుని కోర్టుకు తీసుకువెళ్తాను. 10,000 గోవిందయ్య గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే అసలు సంగతంతా చెప్పేస్తాను. దాంతో ఇప్పటిదాకా గుట్టు చప్పుడు కాకుండా దాచుంచిన రహస్యం కాస్త బట్టబయలవుతుంది. నీ పరువు, మర్యాద, ఉద్యోగం అన్నీ వెళ్లి గంగలో కలుస్తాయి అంటూ బెదిరిస్తుంటే తనకేం పట్టనట్లు కూర్చున్నాడు శాస్త్రి. మావుళ్ళై పెట్టిన గడువు 2-3 రోజులే ఉంది. ఈ గండం గడిచేదట్లా దేవుడా? 5 గంటలకల్లా వస్తానన్న ఆ శాస్త్రిగాడు ఇంకా తగలడ్డాం. జుట్టు పీకోవడం తర్వాయిగా పిచ్చెక్కినట్లు అటు ఇటు తిరుగుతూ పచారులు చేస్తున్నాడు గోవిందయ్య.
గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తోంది. ఆలోచనలు తెగడం లేదు. 5:30 అవుతోంది. శాస్త్రి ఇంకా రాలేదు. గుమ్మంలో కూర్చుని పత్తి చేసుకుంటున్న సుందరమ్మకి ఆలోచనలు తెగడం లేదు. పిల్ల కాపురానికెళ్ళి 6 నెలలు కావస్తోంది. ఇదిగో వస్తాం అదిగో వస్తాం అంటూ ఉత్తరాలు రాయడమే కాని అల్లుడు తీసుకురాను లేదు, పిల్లని పంపించను లేదు. పోనీ అని ఒక మారు వెళ్లి పిల్లను చూసి రండి అంటే ఈయన మీనమేషాలు లిఖించడమే కాని 6 నెలల్లోనూ ఒక్క మాటు వెళ్ళలేదు. ఎంతసేపు ఆఫీసు, కాగితాలు, ఫైళ్లు ఇవే సరిపోయాయి. ఏమైనా అంటే వెళ్లి రావడం అంటే మాటల 25 రూపాయలు అవుతుంది. వాళ్ళని తీసుకొచ్చి పంపిస్తే ఇప్పుడు బట్టలని అవని 200-300 అవుతాయి. ఇప్పుడేం మాట్లాడుకో. అవతల పిల్ల పెళ్లికి చేసిన అప్పు 10,000 నెత్తిమీద తంతోందని అరగంట చదువుతారు. ఏం మనిషో ఏం లోకమో. పిల్లని పెళ్లి చేసి పంపించేశాక పుట్టింటి వాళ్ళు వెళ్లి దాని కష్టసుఖం కనుక్కోకుండా ఊరుకుంటే ఎలా? బరువు వదిలిందని మా వాళ్ళు పంపేసి ఊరుకున్నారని అది ఏడవదు. మరీ అంతగా బాధపడితే ఎందుకలా బాధపడతావు? పిల్లని ఏ అడవికో పంపించినట్లు సంపదను ఇంట్లో పడేశాం. 10 మందికి అదే పెడుతుంది. కోరి వేడి చేసుకున్నాడు. ఉత్తరాలను బట్టి బుద్ధిమంతుడు కూడా అని అర్థమవుతోంది. ఇంకా అమ్మాయి కోసం బెంగెందుకు అంటూ బుజ్జగిస్తారు. కబుర్లు చెప్పి మభ్యపెట్టామా లేదా అనే కాని ఆడవాళ్ల బాధలేంటో ఇబ్బందులేంటో అర్థం చేసుకోరు ఈ మగాళ్ళు. సుందరమ్మ తలెత్తి చూసింది. గోవిందయ్య 2 చేతులు వెనక్కి కట్టుకుని పచార్లు చేస్తూనే ఉన్నాడు. ఆలోచనలు తెగడం లేదు. శాస్త్రి ఇంకా రాలేదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటా పచార్లు ఆలోచనలును? అంత తలబద్దలు కొట్టుకోవాల్సిన విషయమేమిటో నా చెవిన వేయకూడదు అంది సుందరమ్మ. 10,000 2 రోజుల్లో పుట్టించాలి. ఏం మీ తాత ఎక్కడైనా దాచాడేమో తెస్తావేంటి అనుకొని భార్యకేసి కోపంగా చూశాడు. చూసి గట్టిగా 1,00,000 సంగతులుంటాయి మగవాళ్ళకి. ప్రతిదీ నీ చెవిన వేసి నీతో సంప్రదించి నీ సలహా తీసుకోవాలా? నా అవస్థ ఏదో నేను పడుతున్నాను. కృష్ణారామ అంటూ కూర్చోగా ఎందుకు నీకు ఈ ఆరాలని? భర్తల కసుమండంతో సుందరమ్మకి కళ్ళనీళ్ల పర్యంతం అయింది. అలాగే కూర్చుంటున్నాను. చెల్లెలు కనబడకుండా పోయి కూతురు అత్తారింటికి వెళ్ళిపోయి మీరు ఆఫీసు ఇన్స్పెక్షన్లు అంటూ ఇంటి గొడవే పట్టించుకోవడం మానేశాక నేను ఎలాగా ఒంటరిదాన్ని అయిపోయాను. కసుమండమే కాని సరదాయిన మాట మీ నోట విని ఎన్నాళ్ళయింది? అంతా కలిసి నన్ను ఇలాగే ఒంటరిదాన్ని చేసేయండి అంటూ సుందరమ్మ ఏడుస్తూ పూజామందిరం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చేతి మీద తల పెట్టుకుని పడుకుంది. గోవిందయ్య వెనకాలే వెళ్లి పక్కన కూర్చున్నాడు. ఇదిగో ఇలా చూడు, ప్రతిదానికి ఇలా చిన్నపిల్లలా ఏడుస్తావేమిటి ఈ మధ్యన? ఊరుకో పిచ్చిదానా. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఒంటరివాళ్లేనే. ఎవరి ఆలోచనలు ఎవరి బాధ్యతలు వాళ్ళ నెత్తినుంటాయి. ఎంతమంది ఆత్మీయులున్నా ఎవరి వేదన వాళ్ళు పడవలసిందే. ఆ రోజున శ్మశానానికి వెళ్ళినప్పుడు కూడా చివరికంటా ఎవరూ రారు. అసలు ప్రయాణం ఒక్కడు చేయవలసిందే. అయ్యో అయ్యో శుభమా అంటూ ఏం మాట్లాడి ఇవి? మీ చేతుల్లో వెళ్ళిపోవాలని నేను 1000 దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను. నాకు పుణ్యస్త్రీ చావు రావాలని ఆశీర్వదించండి అంది సుందరమ్మ ఏడుస్తూ. ఆ మాటలకి గోవిందయ్య గుండె కదిలిపోయింది. భార్యని గుండెలు కదుముకుని ఓదారుస్తూ ఏంటా మాటలు? ఊరుకో. మనం ఏమంత ముసలవాళ్ళమయ్యామని ఆ మాటలు? నువ్వు ఎప్పటికీ నాకు సుందరమ్మవి కాదు, సుందరవే తెలుసా? 30 ఏళ్లైనా నిన్నో మొన్నో అయినట్లుంది మన పెళ్లి. నువ్వు సిగ్గుపడుతూ మొదటిసారి నా దగ్గరకు రావడం నా గుండెల్లో ఇప్పటికీ చెరిగిపోని ముద్రగా ఉండిపోయింది. బాధపడకు, నా మాట విను అంటుండగా వీధిలో ఎవరో కేకేసినట్లయింది. గోవిందయ్య వీధిలోకొచ్చాడు. ఆఫీసు ప్యూను. అయ్యా, శాస్త్రి గారికి ఏదో అర్జెంటు పనొచ్చిందట, ఊరు వెళ్లారు. 15 రోజుల దాకా రారట. సెలవు చీటీ మీకిమ్మన్నారు అన్నాడు. నెత్తిమీద పిడుగు పడ్డట్టు ఆ అని ఒక్కరుపరిచాడు గోవిందయ్య. మీ ఇంటికొస్తానని చెప్పారట, ఇప్పుడు రాలేకపోయానని మీకు చెప్పమన్నారు అంటూ ప్యూను ఆఫీసు సెలవు చీటీ గోవిందయ్య చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. మరో 2 నిమిషాలకు కాని గోవిందయ్య తేరుకోలేదు. శాస్త్రిగాడు తనని నిలువున ముంచేశాడు. తనని మావుళ్ళయ్య బారిన పడేసిపోయాడు. 2-3 రోజుల్లో మావుళ్ళయ్య నోటు బాకీ 10,000 ఇవ్వకపోతే తన పరువు మర్యాద మాట అటుంచి ఉద్యోగం కూడా పోతుంది. అన్నీ నేను చక్కబరుస్తాను మీకెందుకు అంటూ ఇందాకటిదాకా నమ్మబలికిన శాస్త్రిగాడు ఇలా అర్ధాంతరంగా తనని వదిలేశాడు. 15 రోజుల దాకా రాడట. అంటే తనని మావుళ్ళయ్య ఏ జైలుకో పంపించేదాకా. నీ మాట నమ్మి ఆనాడు డబ్బు తీసుకున్నాను. నీ మాట నమ్మే మావుళ్ళయ్యకి స్వదస్తురితో ప్రామిసరీ నోటు రాసిచ్చాను. ఇప్పుడు ఆ నోటే కాలకోట సర్పమై నన్ను కాటువేయబోతుంది. సమయానికి సాయం చేయకుండా పారిపోతావా? ఎంత ద్రోహివిరా నువ్వు శాస్త్రి! ఇలా తనలో తను బాధపడుతూ శాస్త్రిని తిట్టుకుంటూ ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడ్డమా అని ఆలోచించగా గోవిందయ్యకు ఒకటే మార్గం కనిపించింది. అదే జానకిరాం దగ్గర నుంచి 10,000 అప్పుగా తీసుకోవడం. అది తప్ప మార్గం లేదు. మామగారికి పీక మీదకొచ్చిందంటే అతను సర్దుబాటు చేయకపోడు. బుద్ధిమంతుడు. అంతే, అదే మార్గం. ఇలా నిశ్చయించుకుని సుందరమ్మ దగ్గరికి వెళ్ళి
మనం మనం రేపే అమ్మాయిని చూడడానికి వెళుతున్నాం అన్నాడు. సుందరమ్మ పట్టలేని ఆనందంతో సంబరపడిపోతూ, ఏంటి మీరంటోంది నిజమే? అలా అయితే నేను అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వెర్రి పిల్ల ఎలా ఉందో ఏంటో. ఇట్టే అట్టే వెళ్ళి కనుక్కునొచ్చే అన్నదమ్ములు లేరు దానికి. అన్నీ మనమే అవ్వాలి. దానికి పట్టుకెళ్లేందుకు ఊరగాయలవి సర్దుకోవాలి అంటూ చీర కుచ్చిళ్ళు అడ్డాలు పడుతుంటే పైకి దూక్కుంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది. కూతురికి పట్టుకెళ్లవలసిన వస్తువులన్నీ ఒకటి రెండు అంటూ లెక్కబెట్టి మళ్ళీ అంతలోనే, ఏంటి నా పిచ్చి, అంత సంపదలో ఉన్న పిల్లకి అటుకులు వడియాలునా? దానికి నేనేం పట్టుకుని వెళ్ళనక్కర్లేదు. అన్నీ దానికున్నాయి. కాదు కూడదని మనసొప్పక ఏవైనా పట్టుకెళ్తే నలుగురు నవ్వుతారు కూడాను. ఏం పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళకపోయినా ఈ వీణ తప్పకుండా పట్టుకెళ్ళాలి. ఎక్కడలాగే అక్కడ కూడా ఆనందంగా వీణ వాయించుకుంటుంది. కూతురు వీణ కూతురికి అందించాలి అనుకుని వీణ దగ్గరికి వెళ్లి చూపుడు వేలుతో అన్ని తీగలు మీటింది. మేళం చేసి చాలా రోజులు కావడం వల్ల తీగ ఏది సరైన స్వరం పలకలేదు. అపస్వరం పలికించడం ఇష్టం లేక ఆ మొట్టున వీణ మీద పొట్టుగుడ్డ కప్పి, దీనిని తప్పకుండా పట్టుకెళ్ళివ్వాలి అమ్మాయికి అని నిర్ణయించుకుంది సుందరమ్మ. తర్వాత పూజా మందిరం దగ్గరికి వెళ్లి, త్వరలో నాకు మనవణ్ణో మనవరాలనో ఇవి, ఆ తర్వాత ఇంక నేనేం కోరుకోను, నీ దగ్గరకు వచ్చేస్తాను అంటూ ఎదురుగుండా ఎవరో మనుషున్నట్లు దేవుడితో మాట్లాడింది సుందరమ్మ. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని మర్నాడు గోవిందయ్య సుందరమ్మ సిద్ధంగా ఉన్నారు. ఇంకో గంటలో టాక్సీ పిలిపించి బయలుదేరాలి అనుకుంటున్న సమయంలో 20 ఏళ్ల కుర్రాడొకడు, అయ్యా గోవిందయ్య గారు ఇదేనా అని వీధిలోంచి కేకేసి సమాధానం కోసం చూడకుండా, గేటుకి నేమ్ బోర్డుందిగా ఇదే అని తనకి తాను సమాధానం చెప్పుకుని తిన్నగా హాల్లోకి వచ్చేశాడు. వచ్చి, గోవిందయ్య గారు నమస్తే, నా పేరు జగన్నాథం, అంతా జగ్గు అంటారు. నేను మీ అల్లుడు గారి ఊరు నుంచి వస్తున్నాను. నన్ను మీరు నిరుద్యోగి అని పిలిచినా నాకు అభ్యంతరం లేదు. 3 ఏళ్ల నుంచి ఉద్యోగాన్వేషణే నా ఉద్యోగం. ఈ కుర్చీలో నేను కూర్చోవచ్చుననుకుంటాను అంటూ కుర్చీలో కూర్చున్నాడు. ఆహా, మా అమ్మాయి గారి ఊరు నుంచి వస్తున్నావా? కులాసాగా ఉందా బాబు మా అమ్మాయి అని అడిగాడు గోవిందయ్య. కులాసాకేం లోటు, వెతికి వెతికి మంచి కుటుంబంలోనే పడేశారు. డబ్బుకేం లోటు లేదు. జగ్గు మాటల్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోలేదు గోవిందయ్య. అందుకే చేతులు పైకెత్తి, అంతా ఆ దైవకృప, అంత కలిగినింట్లో పడుతుందని మేమనుకోలేదు. పైగా మా అమ్మాయే కావాలని పొట్టుబట్టి మరీ చేసుకున్నాడు అతను. ఇదిగో ఇప్పుడు మీ ఊరే బయలుదేరుతున్నాం. నిన్నే, ఓయ్ ఆ అమ్మాయి గారి ఊరి నుంచి ఇతనొచ్చాడు చూడు అన్నాడు. లోపల నుంచి చేతి నిండా ఆవకాయతో సుందరమ్మ హాల్లోకొచ్చి, ఏం బాబు అంతా బాగున్నారా? ఇప్పుడే బయలుదేరుతున్నాం మీ ఊరు. మా అమ్మాయి బాగుందా? నువ్వెప్పుడొచ్చావు ఈ ఊరు అని అడిగింది. మీ దగ్గర నుంచి 6 నెలలై ఉత్తరాలు రాకపోయేసరికి మీ అమ్మాయే మిమ్మల్ని చూసిరమ్మని నన్ను పంపింది అని చెబుదామనుకుని, నేను వచ్చిన పని అయిపోయిందిలేండి, నేను తిరిగి మా ఊరు బయలుదేరదాం అనుకుంటున్నాను అన్నాడు జగ్గు. అయితే మాతోటే వచ్చాయి. ఇంకో గంటలో టాక్సీ వస్తుంది. ఏకంగా ముగ్గురు కలిసే వెళ్ళొచ్చు అన్నాడు గోవిందయ్య. అనుకోకుండా వాహనయోగం కల్పిస్తానంటే అంతకంటే ఉందా? సరే, అలాగే కానివ్వండి అన్నాడు జగ్గు. పట్టుకెళ్లదలుచుకున్న సామాన్లన్నీ తీసుకుని అమ్మాయిని చూడబోతున్నామనే ఆనందంతో సుందరమ్మ టాక్సీ ఎక్కింది. అల్లుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని ముప్పు గడుపుకోవచ్చు కదా అనే ఆశతో గోవిందయ్య కూర్చున్నాడు. వీళ్ళకి అసలు సంగతి ఎలా చెప్పడమా అని జగ్గు ఆలోచిస్తున్నాడు. కారు వేగంగా పోతోంది. మేం రాసిన ప్రతి ఉత్తరానికి ఇదిగో 2 రోజుల్లో కుముదా నేను కలిసొస్తున్నామని జవాబు రావడమే గాని అల్లుడు రాలేదు. ఈ 6 నెలల్లోనూ అమ్మాయిని పంపలేదు అంది సుందరమ్మ వెనక సీట్లోంచి. డ్రైవర్ పక్కనే కూర్చున్న జగ్గు సగానికి వెనక్కి తిరిగి, మీరీ 6 నెలల నుంచి ఉత్తరాలు రాస్తున్నారా అన్నాడు. 1 2 కాదు, డజన్ రాశాం అన్నాడు గోవిందయ్య. మరి ఒకటి అందలేదంటుందే మీ అమ్మాయి? అయితే అల్లుడు అమ్మాయికి తెలియనివ్వలేదన్నమాట ఈ సంగతి. ఈ సంగతే కాదు, మీ అల్లుడు చాలా సంగతులు తెలియనివ్వలేదు మీకు మీ అమ్మాయికిను. సుందరమ్మ గతుకుమంది. గోవిందయ్య తెల్లబోయాడు. జానకిరామ్ గారికి ఇప్పుడున్న ఆవిడే అసలు తల్లి కాదు, సవతి తల్లి. అంతేకాదు, ఆయనకి మీ అమ్మాయి కాకుండా మరో భార్య ఉంది. ఆవిడ బ్రతుకుంది, ఇంట్లోనే ఉంది. ఆవిడకి ముసలావిడికి చాకరీ చేయడానికి ఇంట్లో మరో ఆడదిక్కు కావలసి వచ్చింది. అందుకే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నిజానికి మీ అమ్మాయి చేస్తున్న కాపురం జానకిరామ్తో కాదు, సవతితోనూ, సవతి అత్తగారితోనూ గొడ్డులా ఇంటెడు చాకరీ చేస్తూ లంకంతా ఇంట్లో. ఆ పంతటితో పిడుగుపడ్డట్టు అరిచాడు గోవిందయ్య. నువ్వు కూడా కారపవయ్యా అన్నాడు డ్రైవర్తో. అప్పటికే జగ్గు చెప్పిన సంగతులన్నీ విని, అయ్యో నా కూతురా, నీకెన్ని కష్టాలొచ్చాయో నా తల్లి. ఇటువంటి మొదనష్టపు సంబంధం అని తెలియక నీ గొంతు కోసమే అమ్మా. సీతమ్మ వారిలా లంకలాంటి ఆ కొంపలో ఏం బాధలు పడుతున్నావో నా తల్లి అంటూ తల బాదుకుని ఏడవసాగింది సుందరమ్మ. కారాగింది. ఇంకా వెనక్కి తిప్పలేదు.
ఇలాంటి సంబంధమైనప్పుడు అల్లుడు ఇలాంటి మోసగాడైనప్పుడు తనకి 10,000 ఏం సర్దుతాడు? ఇప్పుడు వెళ్ళడం శుద్ధ దండగా. అందుకే వెనక్కి వెళ్ళిపోవడం మంచిదనుకున్నాడు గోవిందయ్య. పిల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఏం ఏడుస్తుందో ఏమో, తప్పకుండా వెళ్ళి చూడాలి అనుకుంటుంది సుందరమ్మ. ఆ సమయంలో గోవిందయ్య జగ్గు కాలర్ పట్టుకుని గట్టిగా అడిగాడు, నువ్వు చెప్పిందంతా నిజమేనా? అబద్ధమని తెలిస్తే నీ డొక్క చీరేస్తాను, జాగ్రత్త అని. బాబు, నువ్వు చెప్పిందంతా అబద్ధం అవునా అని ప్రార్థిస్తున్నట్లున్నాయి సుందరమ్మ చూపులు. జగ్గు కాసేపు తికమక పడ్డాడు. జగ్గు చెప్పిందే నిజమైతే ముందుకు వెళ్ళడం అనవసరం, వెనక్కి పోదాం అని గోవిందయ్య. నిజమైతేనే ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి అని సుందరమ్మ కాసేపు వాదించుకున్నారు. ఇద్దరూ జగ్గు వైపు చూశారు. జగ్గు తలగొక్కుని, నేను వాళ్ళింటికి తరచూ వెళుతూ ఉంటాననుకోండి, అయినా చాలా విషయాలు నాకు తెలియవు. నేను ఊహించుకున్నది, నాకు అర్థమైంది మీకు చెప్పాను. ఇందులో కొంత నేను పొరపాటు పడినా పడి ఉండొచ్చు. ఏమైనా మీ కళ్ళతో మీరు మాట చూసే నిర్ణయానికి రావడం మంచిది కదా. పైగా ఈ నిరుద్యోగ సమస్యతో ఈ మధ్య బుర్ర సరిగ్గా పనిచేయక ప్రతిదీ అనుమానించడమే అవుతోంది అన్నాడు. చూసారా, ఈ వరస మనిషి కుర్రాడు ఇతని మాట పట్టుకుని వెనక్కి వెళ్ళిపోదామన్నారు అంది సుందరమ్మ. గోవిందయ్య ఒక్కమారు తల పంకించి, సరే, ఎలాగూ బయలుదేరి కొంత దూరం వచ్చాం కదా, మధ్యలోనే వెనక్కిపోవడం ఎందుకులే, అసలు కథేంటో పూర్తిగా తెలుసుకునే వెళదాం. పోనీవయ్యా డ్రైవరు, ఈ అబ్బాయి చెప్పింది నిజం కావాలట, నన్నింతగా మోసం చేసిన ఆ జానకిరామ్ ఇంట్లో పచ్చి మంచినీళ్ళైనా తాగను అన్నాడు ఊగిపోతూ. మనల్ని నిజానికి మోసం చేసింది అల్లుడు కాదండి, మీ ఆఫీసులో పనిచేస్తున్న శాస్త్రి, నాలుగుచు మొహం వాడును అంటూ మెటుకలు విరిచింది సుందరమ్మ. ఆ దగులుబాజీ పేరెత్తకు, వాడి పేరు చెప్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. పిల్ల దగ్గరికి వెళ్లి కష్టం సుఖం కనుక్కొని కళ్ళతో చూసి ఈ అబ్బాయి చెప్పింది నిజమైతే నలుగురు పెద్ద మనుషులకి చెప్పి అల్లుడిని ఒక మార్గంలోకి వచ్చేట్లు చూసుకోవాలి. లేదా పరిస్థితులు చక్కబడేదాకా పిల్ల దగ్గర మనం ఉండాలి. మీరేం తొందరపడకండి సుమా. గోవిందయ్య మాట్లాడలేదు. టాక్సీలాగే అతని ఆలోచనలు వేగంగా సాగుతున్నాయి. టాక్సీ దిగి తల్లి తండ్రి ఇంట్లోకి వస్తుండడం చూసి కుముద కోపంతో ముఖం అటు తిప్పుకుని పెరట్లోకి వెళ్లిపోయింది. టాక్సీ ఆగిందే తడవుగా దిగిపోయి నెమ్మదిగా తమ ఇంటివైపు జారుకున్నాడు జగ్గు. వీళ్ల తగాదాల్లో తనని ఎక్కడ సాక్ష్యం వేసుకుంటారోరా దేవుడు అనుకుంటూ టాక్సీలోంచి సామాన్లు దింపి హాల్లో పెట్టి డ్రైవర్కి డబ్బులిచ్చి పంపిస్తున్నాడు గోవిందయ్య. అన్నీ వచ్చాయో లేదో చూస్తోంది సుందరమ్మ. ఆ సమయంలో తన గదిలోంచి హాల్లోకి నుదుటికి కుడి చేతికి అడ్డం పెట్టుకుని పరిశీలనగా చూసి, ఎవరొస్తా అంది రమణమ్మ. మేమే వదినగారు అంటూ మంచం దగ్గరగా వెళ్ళింది సుందరమ్మ. పిల్లనిచ్చుకున్నవాళ్ళు ఎన్నాళ్ళకా రావడం? అవునులేండి, పెళ్లి చేసేయడంతో మీ పని అయిపోయిందిగా. నేను రోగిష్టిదాన్ని, లేవలేను, అలా కూర్చోండి. ఏమే కుముదా, మీ వాళ్ళొచ్చారు అంది రమణమ్మ హేళనగా. జగ్గు చెప్పిన దాంట్లో ఒక భాగం నిజమనిపించింది సుందరమ్మకి, గోవిందయ్యకిను. గోవిందయ్య నిట్టూరుస్తూ అక్కడే ఉన్న కర్ర కుర్చీలో కూర్చున్నాడు. కూతురు కనిపించకపోవడం, ఆ పైన వియ్యపురాలి సూటిపోటి మాటలు, వీటితో సుందరమ్మకి గుండెల్లోంచి వెర్రి బాధొచ్చింది. అమ్మాయి అంటూ పెరట్లోకి వెళ్ళింది. అక్కడ కుముద వచ్చే కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ అటు జాజి పందిరికేసి తిరిగి నుంచుంది. అమ్మా కుముద అంటూ కూతుర్ని కౌగిలించుకుని బోరుని ఏడ్చేసింది సుందరమ్మ. అది విన్న గోవిందయ్య గుండె కలుకుమంది, నిలువున కుంగిపోయాడు. కుర్చీకి జార్లబడిపోయిన గోవిందయ్య శరీరంలో చైతన్యం లేదు. అన్నీ గమనిస్తున్నా ఏమీ తెలియనట్లు కుముదా మంచినీళ్లు అంటూ అరిచింది రమణమ్మ. సురేష్ ఇప్పుడు పట్టణ ప్రముఖుల్లో ఒకడు. పట్టుమని 25 దాటకపోయినా పేరు పొలుకుబడి పెరిగి 10 మంది మన్ననలకి పాత్రుడవుతున్నాడు. ఊళ్ళో ఏ చిన్న సభ జరిగినా అతనికి ఆహ్వానం వెళ్లాల్సిందే. ఇప్పుడు కొన్ని సభలకి అధ్యక్షత వహించవలసి వస్తోంది కూడా. ఎంకాం ప్రైవేటుగా కట్టి పాస్ అయ్యాడేమో, వ్యాపారస్తులు సురేష్ని విద్యావంతుడిగా గౌరవిస్తున్నారు. ప్రెస్ పని ఎక్కువై షిఫ్ట్ మీద రాత్రులు కూడా ప్రెస్ పనిచేస్తున్నాడు. అలా వచ్చిన అదనపు డబ్బుని దాన ధర్మాలకి సత్కార్యాలకి వినియోగించడం వల్ల ఉదార హృదయుడన్న పేరు వచ్చింది. క్లబ్లో మెంబర్ అయ్యి సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నాడేమో. పెద్దవాళ్ళందరితోటి పరిచయాలు ఏర్పడి క్షణం తీరిక ఉండడం లేదు. మంచివాడు, వ్యాపార దక్షత ఉన్నవాడు, బాగా సంపాదిస్తున్నాడు. అన్నింటికీ మించి అందమైన కుర్రాడు, యువకుడు. ఇంకా పెళ్లి కాలేదని తెలిసేటప్పటికీ పెద్ద పెద్ద కుటుంబాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రులు ఎందరో మా పిల్లనిస్తామంటూ ఎగబడుతున్నారు. నేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని కొందరికి, నాకు సంబంధం నిశ్చయమైపోయిందని కొందరికి, కావలసిన సంబంధం ఉంది అని కొందరికి, ఇలా ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తూ మొత్తం మీద ఎవరి మనసు నొప్పించకుండా నవ్వుతూనే అందరినీ తప్పించాడు. అందరికీ కబుర్లు చెప్పి పెళ్లి వాయిదా వేసుకుని వస్తున్నాడు.
అందరినీ తన కబుర్లతో ఒప్పిస్తున్నాడు. కాని తన మనస్సునే ఒకప్పుడు ఒప్పించలేకపోతున్నాడు. ఏం సురేష్, పెళ్లి ఎందుకు వద్దంటున్నావు? నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఉహుం, అబ్బే లేదు అంటూ మొహమాట పడకు. నువ్వు కుముదం మీద నుంచి మనసింకా మరలించుకోలేకపోతున్నావు, అవునా? అదేం కాదు. కుముదకి నాకు మధ్యనున్నది స్నేహం, చెలిమి, ఆత్మీయత, ప్రాణాధారమైన అనుబంధం. అంతేకాని ప్రేమ కాదు. ఎందుకు నిన్ను మోసపుచ్చుకుంటావు? కుముదని నువ్వు వట్టి స్నేహితురాలుగానే చూసావా? నీ హృదయాన్ని ఒక్క మాట అడుగు. ఆమెని మనసారా ప్రేమించావు. ఎంతగా ప్రేమించావంటే తీరా పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఆమెకి ఎటువంటి సమస్యలొస్తాయో, వర్ణాంతర వివాహం వల్ల ఇటు తన తండ్రి అటు ఆమె తల్లిదండ్రులు దూరం అయిపోతారేమో. అప్పుడు కుముద హృదయం వేదనతో నిండిపోతుందేమో. చేసిన పనికి పశ్చాత్తాపపడి బాధపడి జీవితాంతం కుమిలిపోతుందేమో. అలా కుముద హృదయం నలిగిపోవడానికి వీల్లేదు. ఆమె హాయిగా నవ్వుతూ సుఖంగా బ్రతకాలి అని అంత ఆలోచించి ఆమె ప్రాధేయపడుతున్నా వినిపించుకోకుండా నీ మనసులో ప్రేమని మనసులోనే ఉంచేసుకుని పైకి ఆమె కోరికని తిరస్కరించావు. అవునా? మరి ఇప్పుడు ఆమె హాయిగా పెళ్లి చేసుకుంది. సుఖంగా కాపురం చేసుకుంటోంది. నువ్వెందుకిలా ఉండిపోయావు? మనసులో కుముద బొమ్మని చెరిపేసుకోలేక. సరే, నువ్విలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావని, మనసులో ఆమెనే ఆరాధిస్తున్నావని ఆమెకి తెలిస్తే భర్తతో సంతోషంగా కాపురం చేయగలదా? నీ త్యాగాన్ని ఆమె గుర్తించి ఆమె కూడా బాధపడాలి. అదేగా నీ కోరిక? మరి కాకపోతే నువ్వెందుకు పెళ్లి చేసుకో? నువ్వొక ఆదర్శ ప్రేమికుడువని ప్రేమని త్యాగం చేసేసి ప్రేమికురాలి సంతోషమే తన సంతోషం అనుకుంటూ దుఃఖమయమైన జీవితాలు గడిపిన దేవదాసు మజ్నుల కోవకి నువ్వు చేరాలని ప్రజలంతా అయ్యో పాపం సురేష్ భగ్న ప్రేమికుడని నిన్ను చూసి జాలిపడాలని ఒకానొక స్వార్థంతో కూడిన నికృష్టమైన ఆశ ఆలోచన ఉన్నాయి నీకు. కాదనకు. 10 మంది చూసి జాలి పడాలి. కుముదకి తెలిసి అయ్యో సురేష్ ఎంత త్యాగం చేశావు నా కోసం అంటూ బాధపడాలి అనే మనస్తత్వమే నీకు లేకపోతే నువ్వీ పాటికి ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని ఉందు. నీకు నచ్చిన అమ్మాయి కనిపించలేదు ఎంతవరకును? ఎందుకు దబాయిస్తావు? మాల నీకు నచ్చలేదు? మాల గురించి ఆలోచిస్తూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపావు? ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచన? అసలు నీకు చొరవ లేదు. అన్నీ తెలియడం వల్ల ప్రతీదీ అనుమానమే. అతి మంచితనం కూడా అంత మంచిది కాదు. చొప్పున ఒక నిర్ణయం తీసుకోలేకే ఆ రోజున బంగారం లాంటి కుముదని వదులుకున్నాం. ఇవాళ మళ్ళీ అదే తటపటాయింపు కనిపిస్తోంది. స్వచ్ఛమైన ఆణిముత్యం లాంటిది మాల. ఈమె కూడా చేజారిపోతుంది. అసలు ఆలోచన లేకపోవడం ఎంత తప్పో అతిగా ఆలోచించడం కూడా అంతే తప్పు. యువకుడివి, నీకు చొరవ అవసరం. పెళ్లి సంగతి ఆలోచించు. మాలతో మాట్లాడు. మనసు పెట్టిన చేవాట్లతో చిరాగ్గా ఉంది ఆ రోజు సురేష్కి. పిన్నిగారు, కొంచెం కాఫీ పెట్టండి అంటూ కేకేశాడు. అలాగే నాయనా అంటూ కాంతం వంటింట్లోంచి సమాధానం చెప్పింది. పాత వంటామే నాకు ఓపిక తగ్గిపోయింది బాబు, నేను నా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాను అంటూ వెళ్ళిపోయాక సురేష్ కొన్నాళ్లు హోటల్లో తిన్నాడు. తర్వాత కాంతానికి ఆరోగ్యం కుదుటపడిందని మెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఆమెను విడుదల చేశాక మీ వాళ్ళు ఎక్కడైనా ఉన్నారేమో చెప్పండి, పంపిస్తాను అన్నాడు సురేష్. నాకు పాత సంగతులు పాత విషయాలు ఏం గుర్తులేవు నాయనా అంటూ నిస్సహాయంగా నిలబడ్డ కాంతాన్ని చూసి సరే మా ఇంటికే రండి, నాకు ఎవరూ లేరు అంటూ ఇంటికి తీసుకొచ్చాడు. అప్పట్నుంచి కాంతం ఇంట్లో అతనికి కావలసినవన్నీ వండి పెట్టడం, కొసరి వడ్డించడం, అతని యోగక్షేమాలు చూసుకోవడంతో ఓ తల్లిలాగో పినతల్లిలాగో అయిపోయింది. ఇంట్లోకి కావలసిన సరుకులు కూరలు వగేరాలు మాల చూసుకుంటోంది. వంట సంగతి కాంతం చూసుకుంటుంది. దాంతో ఇంటి బాదరబందీ ఏం లేదు. నెరిసిన జుట్టు, అనారోగ్యం వల్ల చిక్కిపోయిన శరీరం, అకాల వార్ధక్యంతో అసలు కంటే మరో 20 ఏళ్లు పైబడ్డట్టు కనిపించే కాంతాన్ని చూస్తే సురేష్కి జాలి. ఈ పాడు ప్రపంచంలో ఇలాంటి అమాయకురాల్ని ఎలా పంపించడం? తనకే ఓ పిన్నుంటే అలా చేస్తాడా? మానవతతో ఆలోచించే కాంతానికి ఆశ్రయం ఇచ్చాడు సురేష్. కొంచెం జాలి దయ చూపించేసరికి మనుషులంతా ఇలా చుట్టూ చేరతారేమో. తన దగ్గర డబ్బుంది కనుక వీళ్ళంతా మూగుతున్నారు. ఆ డబ్బే లేకపోతే డబ్బు లేని స్థితిని తాను ఊహించుకుంటేనే భయం వేసింది. పేదరికాన్ని ఊహించుకుంటేనే ఇంత భయంకరంగా ఉందే. నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎలా బ్రతకగలుగుతున్నారు చెప్పమా అనుకున్నాడు సురేష్. వాళ్ళు బ్రతకగలరు. ఏంటంటే బ్రతుకుతారే గాని బ్రతుకు గురించి కుర్చీలో కూర్చుని ఆలోచించరు. ఈ రోజు కడుపు నిండింది కదా అనే సంతృప్తే కాని రేపు ఏమవుతుందా అనే భయం ఉండదు వాళ్ళకి. రేపటి కోసం దాచడాలు, ఇన్సూరెన్స్లు, పెన్షన్లు ఇవన్నీ రేపు ఏమవుతుందో అని భయపడే పిరికి వాళ్ళ కోసమే. రేపటి గురించి ఆలోచించడం పిరికితనం కాదురా, అది ముందు జాగ్రత్త అని ఎదురుగుండా ఉన్న ఫోటోలోంచి తండ్రి అన్నట్లు అనిపించింది సురేష్కి.
తండ్రి ఫోటో దగ్గరికి వెళ్ళి, నాన్న, నిజమే, నీకు ముందు చూపుంది కనుకనే నాకింత ఆస్తి మిగిల్చావు. నువ్విచ్చిన ఆస్తిని చూసావా, నేను రెట్టింపు చేశాను. నువ్వు బాగుపడతావని నమ్మకం లేదురా అంటుండేవాడివి. అసలు నువ్వు అలా కేకలు వేస్తుండడం వల్లే బాగుపడ్డానేమో అంటూ తండ్రి ఫోటో ముందు తల వంచి మనసా నమస్కారం చేశాడు సురేష్.